అందరికి నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు సినిమా ఇండస్ట్రీకి మేము మీద గొప్పలు చేసినాం, ఇండస్ట్రీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టుగా ఊసరవెల్లి రాజకీయాలు చేస్తారు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, నటీనటులు, సార్ మీరు కూడా ఒకసారి బాగా ఆలోచించండి. 10 ఏళ్ళు కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి వీళ్ళు ఏమైనా చేసిర్రా? ఆనాడు ఇదే మన తెలుగు చిత్ర పరిశ్రమ మీద, తమిళనాడుకు సంబంధించిన పరిశ్రమ దౌర్జన్యం పెత్తనం చెలాంచాలని చూసిన రోజుల్లో ఆనాడు వరుసగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్లో ఏ మాత్రం మౌలిక వసతులు సదుపాయాలు లేని హైదరాబాద్లో ఇదే తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకొచ్చి స్టూడియోలు కట్టుకోవడానికి వందలాది ఎకరాల ల్యాండ్ కేటాయించి తెలుగు చిత్ర పరిశ్రమ బాగుపడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రోజు నాడు తెలుగు చిత్ర పరిశ్రమ విస్తరించడానికి కారణం ఆనాడు వరుసగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నష్టంలో ఉన్నది ఎంత నిజమో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మన తెలుగు చిత్ర పరిశ్రమ లాభాల్లో లేదా? మీరు ఒకసారి బాగా ఆలోచన చేయండి. కేటీ రామారావు ఏం చేసిండు ఇండస్ట్రీకి? ఈయన ఏం చేసిండంటే డ్రగ్స్ సరఫరా, సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిలింగ్, ఫోన్ ట్యాపింగ్, ఇండస్ట్రీలో కొంతమంది జీవితాలు సర్వనాశనం చేసిండు. ఇంకొన్ని సంసారాలు విడిపోవడానికి కారణమైండు. ఈయన మళ్ళా సొల్లు మాటలు మాట్లాడుతున్నాడు. జూబ్లీహిల్స్లో ఉన్న నటీనటులు, సార్ మీరు కూడా ఒకసారి బాగా ఆలోచించండి. కల్వకుంట్ల కేటీ రామారావు గారు ఇండస్ట్రీకి ఈయన ఏం చేసిండు? ఇది చేసిందని చెప్పమనండి.